ప్రైజ్ లార్డ్. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనము. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసెదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మన పిల్లలు ఏ బంధకంలోనైనా ఉండవచ్చు, కానీ ఇక్కడ వారితో ఏదైతే యుద్ధం చేస్తుందో మన దేవుడు యుద్ధం చేస్తారండి. మన పిల్లలను మన దేవుడైన యెహోవా రక్షించుకుంటారు. ఒకవేళ మన పిల్లలు వీడియో గేమ్స్ అనే బంధకములలో ఉన్నారేమో, చెడు సహవాసాల్లో ఉన్నారేమో, సరిగ్గా చదవలేకపోతున్నారేమో, వారిని యేసయ్య పాదముల దగ్గర పెట్టినప్పుడు యేసయ్య వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాటి విషయంలో యుద్ధం చేస్తారు. వారిని ఆ బంధకముల నుండి విడిపిస్తారు. మీ ప్రార్థనలో దేవుడు వింటున్నారు. మీరు కాచుచున్న కన్నీరు దేవుడు చూస్తూ ఉన్నారు. మీ పిల్లల కొరకు మీరు ఎంత వేదన పడుతున్నారో, ఎంత దుఃఖిస్తున్నారో దేవుడు చూస్తున్నారండి. జ్ఞానము లేని వారికి యెహోవా జ్ఞానం ఇస్తారు. మీ పిల్లలకు జ్ఞానము కొదువై ఉన్నదేమో యెహోవాని అడగండి. యేసయ్యను అడిగినప్పుడు జ్ఞానము కొదువై ఉన్న వారికి ఆయన జ్ఞానమును దయచేస్తారు. అడుగుడి మీకు ఇవ్వబడునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం అడుగుతున్న ప్రార్థనలు, మనం అడుగుతున్న విన్నపములు ఆయన దగ్గర చేరి ఆయన మన బిడ్డలకు సహాయం చేస్తారు, వారిని లేవనెత్తుతారు. ప్రార్థన చేసుకోవచ్చు. పరలోకమందున్న మా తండ్రి, మా బిడ్డలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. వారి మీద మీ ఆత్మలను కుమ్మరించండి. వారిని సరియైన మార్గంలో నడిపించండి. చెడు నడతల నుండి, చెడు సహవాసాలు, చెడు అలవాటుల నుండి వారిని విడిపించండి నాయన. అలాగే దైవ జ్ఞానములోను, భక్తిలోను మీలో వర్ధిల్లే కృపను దయచేయండి. వారికి సరియైన జ్ఞానమును అనుగ్రహించండి. వారి చదువులో వర్ధిల్లే కృపను దయచేయండి నాయన. వారు పాస్ అవ్వాలి. అలాగే ఒకవేళ ఉద్యోగం లేని పిల్లలు ఉంటే గనక వారికి ఉద్యోగాలు కూడా అనుగ్రహించండి నాయన. మీరు వారికి ఉపదేశము చేసి వారు నడవవలసిన మార్గమును వారికి బోధించండి తండ్రి. మీ ఉద్దేశాలు వారి ఎడల నెరవేర్చండి. వారు తల్లిదండ్రులు సన్మానిస్తూ మీ యందు శ్రద్ధాభక్తులుగా జీవించే కృపను దయచేయండి. వారి బలహీనతలను బలపరచండి. సహాయం చేస్తారని నమ్ముచున్నాం. అలాగే మమ్మల్ని కూడా ప్రార్థించే తల్లిదండ్రులుగా చేస్తూ మేము కూడా ఏ విధంగా బిడ్డలను పెంచుకోవాలో మాకు జ్ఞానము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.